చూడండి ఇప్పుడు డౌట్స్ ఇప్పుడు హరిప్రసాద్ అని మళ్ళీ ఇంకో డౌట్ అడుగుతున్నాను ఏమనుకోవద్దన్నారు. యాక్చువల్గా మీరు ఎంత డౌట్స్ క్లియర్ చేసుకుంటే మీకు అంత సబ్జెక్ట్ వస్తుంది ఎవరికైనా. ఓకే. నేను ఏ టైప్ ఆఫ్ ట్రైనర్ని అంటే నేను డౌట్స్ ఎంకరేజ్ చేసే టైప్ ఆఫ్ ట్రైనర్ని. మీ స్కూల్ లైఫ్లో మీరు చూస్తుంటారు చాలా మంది టీచర్స్ సార్స్ చూస్తుంటారు కదా. అలాగే మీ కాలేజ్ లైఫ్లో కూడా చూస్తుంటారు. అందరూ ఒకలా ఉంటుంది ట్రైనింగ్. కొంతమంది బాగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది నామకే వాస్తే కంప్లీట్ చేసుకుంటే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. నేను నేను ఏ టైప్ ఆఫ్ ట్రైనర్ని అంటే నేను ఎంకరేజ్ చేస్తాను అందరినీ. నేను మిమ్మల్ని డౌట్స్ అడగమని ఎంకరేజ్ చేస్తాను. డౌట్స్ క్లియర్ చేసుకుంటే సబ్జెక్ట్ వస్తుందని చెప్తా క్లియర్గా. ఓకే. అండ్ జనరల్గా నేను ప్రతి టాపిక్ చెప్పి అర్థమయ్యిందా, డౌట్ ఉందా అడగండి అని చెప్తూ ఉంటాను. డౌట్స్ అడిగితే మీరు 100 డౌట్లు అడగండి, ఆ 100 డౌట్లు క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాను నేను. ఓకే. అంటే ఇది ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనం ప్రతి కోర్స్ ఎండింగ్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటాం స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఓకే. సో చాలా మంది సార్ మీ డౌట్ క్లారిఫికేషన్ చాలా బాగుంటుంది సార్, మీరు చాలా బాగా క్లియర్ చేస్తారన్న కాంప్లిమెంట్స్ ఎన్నో వచ్చాయి మనకి. మీకు క్లియర్గా మీ డౌట్స్ క్లియర్ అవుతాయి, మీకు సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఓకే.